ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్థులు చదువుకోవాలన్నారు తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ వి బాలకృష్ణారెడ్డి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సేరిగూడలోని శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ లో ఘనంగా ఇన్ఫినిటీ 2025 వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటి ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి, విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. ప్రోగ్రాంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు, లైవ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. Thank you so much. Anyway, thanks for having me here. ప్రపంచంలో పోటీతత్వం ఉంది విద్యలో. విద్య ఎక్సెప్షన్ కాదు. అయితే ఇండియా నేను ఎప్పుడు చెప్తుంటా యంగెస్ట్ కంట్రీ కాబట్టి ఏంటంటే మనకు మంచి అపారమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ అందిపించుకోవాలంటే ఏం చేయాలంటే విద్యను మనం ప్రపంచంతో పోటీ పడే విద్య చెప్తుంటాడు కదా సీఎం గారు కూడా, మనకి ఎప్పుడు కూడా మనం స్కిల్ అని ప్రపంచంతో పోటీ పడాలని. నాకు ఇంకొకటి ఇక్కడ నచ్చింది ఏంటంటే సార్ చెప్తున్నాడు, మీరు 90% అటెండెన్స్ ఇవ్వండి, నేను 90% జాబ్స్ ఇస్తాను. ఇవాళ అదొకటి నాకు చాలా ఈ శ్రీదత్తలో నాకు కొత్తగా కనిపించింది. అంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మనం వాళ్ళకి కావాల్సినవి చూస్తాం అనేది వాళ్ళ మెసేజ్. నైస్ థింగ్. ఇంకా జనరల్గా ఈరోజు స్టూడెంట్స్లో వినే ఓపిక పోతుంది. నేను ఎక్కడ పోయినా ఏం చెప్తుంటే టైం చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్. సో ఎప్పుడు నేను ఫేమస్ కోట్ ఏంటంటే సింగిల్ మినిట్ వోంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ బట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎవ్రీ మినిట్ చేంజ్ లైఫ్ అని రతన్ టాటా గారు చెప్తారు, నేను చెప్పింది కాదు. అట్లా పిల్లలకు ఇట్లాంటివి మనం ఏంటంటే మోటివేట్ చేయాలి. ఉద్యోగాలకు ఈ రోజుల్లో కొదవలేదు, ప్యాకేజీలకు కూడా కొదవలేదు. జస్ట్ 4 years డిగ్రీ అయిపోయిందంటే ఒక 20 లక్షలు కాదు 60 లక్షలు కూడా ఇస్తామనేటువంటి కంపెనీస్ ఉన్నాయి. సో దీనికి మూలాలు ఏంటంటే మనకు బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో, నాలెడ్జ్ ఉందో, ఫండమెంటల్స్లో మీరు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఈ కొత్తగా వచ్చేటువంటి ఈ టెక్నాలజీలో మీరు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు, ఎంతవరకు మీ టాలెంట్ చూపిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టాలెంట్ అనేది కూడా చాలా పాత రోజుల్లో మా ఏజ్ గ్రూప్లో పోల్చుకున్నప్పుడు, తర్వాత మా నెక్స్ట్ జనరేషన్లో పోల్చుకున్నప్పుడు దానికంటే కూడా ఈరోజు చాలా అందుబాటులో ఉంది టెక్నాలజీ. ప్రతిదీ విద్య కానివ్వండి ఏదైనా కూడా ఒక జస్ట్ వాళ్ళు కొంచెం మనం పాత రోజుల్లో 10 గంటలు పనిచేస్తే
ఇప్పుడుండే వాళ్ళు 2 గంటలు ఒక హార్డ్ వర్క్ చేస్తే చాలు, మంచి ఉన్నతమైన ఏమంటారు ఉద్యోగాలు సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి కోర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్లో ఉద్యోగాలు రావు అంటున్నారు. గత 27 మందికి 24 lakhs ప్యాకేజ్ ఇప్పించాం. హైయెస్ట్ ప్యాకేజ్ సివిల్ ఓన్లీ కంప్యూటర్స్ వాళ్ళకే వస్తాయనే దాన్ని కూడా మేము దాన్ని తిరగరాసి చూపించాం. కాబట్టి మీ ద్వారా నేను ప్రతి విద్యార్థికి మీకు అభిరుచి ఉన్నటువంటి కోర్సులో చేరండి, దాంట్లో మీరు టాలెంట్ సంపాదించండి. మీకు సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా కంప్యూటర్ లాగా పనిచేసేటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఈరోజు సాఫ్ట్వేర్తోనే పనిచేయాలి. కాబట్టి సర్వీస్ సెక్టర్ కాబట్టి ఏ ఉద్యోగాన్ని కొదవలేదు. మీరు కొంచెం శ్రద్ధ పెట్టేసి ప్రతి విద్యార్థి 2 గంటలు ప్రతిరోజు కేటాయిస్తే అసలు 100% నేను చెప్తున్నాను కదా, మీకు పేపర్ మీద నేను నా వాయిస్ రికార్డ్తో పాటు బాండ్ పేపర్ మీద ఎగ్జిక్యూటివ్ రాసిస్తాను, నేను వాళ్ళకు ఉద్యోగం ఇప్పించేది గ్యారంటీ.